ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విష్ణాదీని స్వరూపాణి లీలాలోక విడంబనం కర్తముద్యమ్య రూపాణి వివిధాని భవంతి చ తత్తదుక్తాః కథాః సమ్యక్ నిత్య సద్గతి ప్రాప్తయే భక్త్యా శ్రుత్వా పఠిత్వా చ దృష్ట్యా సంపూజ్య శ్రద్ధయా. కార్తికేయాయ నమః. నమస్కారం. స్కంద షష్ఠి మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష షష్ఠి. దీనిని స్కంద షష్ఠి, కార్తికేయ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి కూడా అంటారు. కార్తీక మాసంలో కూడా జగన్ స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన దినోత్సవం. ఇక్కడ స్కందుడి యొక్క ఉత్పన్నము, స్కందుడి యొక్క విజయము ప్రాప్తించినటువంటి సుదినంగా కూడా చెప్తారు. మార్గశిర మాసంలో ఆ యొక్క స్వామివారి ఆవిర్భావం కూడా చెప్తుంటారు. ఇక్కడ మనకి అరుపదై వీడు 6 యుద్ధములు జరిగిన చోటు, 6 యుద్ధాలు, అరుపదై వీడు అంటే 6 యుద్ధాలు జరిగిన చోట, 6 రాక్షసుల్ని సంహరించిన చోట ఆ స్వామి కొలువైనటువంటి ప్రదేశాలు. అంటే షణ్ముఖుడికి 6 ప్రదేశాల్లో ముఖ్యంగా ఆయనకి ఇప్పుడు జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాల్లాగా శాక్తేయుడికి కూడా అంటే సుబ్రహ్మణ్య స్వామి కూడా 6 క్షేత్రాలు ఉన్నాయి. షట్ క్షేత్రాలు అంటారు వాటిని, 6 క్షేత్రాలు. ఆ దర్శనాలు చేసుకుంటే మనకి రోగనాశనం కలుగుతుంది, కుజదోష పరిహారం కలుగుతుంది. అలాగే మనకి దర్శనం మాత్రంగానే, అలాగే మనకి రాహు యొక్క, కేతు యొక్క ప్రభావం పొందుతుంది. ముఖ్యంగా కుజ సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. అలాగే రక్త సంబంధమైనవి, ఎముకల సంబంధమైనటువంటివి చాలా విశేషం గుర్తుపెట్టుకోండి మీరు. కొంతమందికి నపుంసక తత్వం కూడా తొందరగా వస్తుంది. కలనం సరిగా అవ్వకపోవడం, ఈ రకమైనటువంటి కాముకమైనటువంటి స్థితి లేకపోవడం, అలాంటి వాళ్ళకు కూడా ఈ కార్తికేయుడి యొక్క అనుగ్రహంతో మంచి సుఖవంతులై, శుభవంతులై, సత్సంతానవంతులై అవకాశం కూడా ఉంటుంది. అలా కొంతమందికి ఎముకల నొప్పులు ఉండి, కొంతమందికి పెరాలసిస్ వస్తుంది. అంటే పాపం తొందరగా ధనుర్వాతం వచ్చేసి కాలు పడిపోయి, చేయి పడిపోయినట్టు ఉంటారు. వాళ్ళు కూడా కొద్దిగా ఓపిక తెచ్చుకొని కష్టమో నష్టమో మీ పిల్లల్ని లేదా పెద్దవాళ్ళని, ఈ యొక్క ధనుర్వాతంతో ఉన్న వాళ్ళని కూడా ఈ 6 క్షేత్రాలు కనుక తీసుకెళ్ళగలిగితే నాకు తెలిసి వాళ్ళు తొందరగా ముక్తులు అంటే రోగంలోంచి విముక్తులు అవుతారు, సంపూర్ణ ఆరోగ్యవంతులు అవడానికి అవకాశం. అలాగే మా అమ్మాయికి 15 ఏళ్ళు వచ్చాయండి, 16 ఏళ్ళు వచ్చాయి, అమ్మాయి మెచ్యూర్ అవ్వట్లేదు అన్న వాళ్ళు కూడా ఈ క్షేత్ర దర్శనము చేస్తే తప్పకుండా రజో దర్శనం కూడా జరుగుతుంది. వివాహం అవుతుంది స్వామి, వివాహ సంబంధమైన విషయాల్లో అనేకమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి. సో అమ్మాయికి వివాహం అవ్వడం లేదు, దగ్గర దాకా వస్తున్నాయి సంబంధాలు. అబ్బాయికి 35 ఏళ్ళు వచ్చాయి స్వామి అన్న వాళ్ళు కూడా కొద్దిగా ఓపు తెచ్చుకొని తమిళనాడులో ఉన్నటువంటి 6 క్షేత్రాలని కనుక ఎవరు దర్శిస్తున్నారో వారికి స్వామి దర్శనం అయిన తర్వాత 41 నుంచి 90 రోజుల లోపల వివాహం కానీ, వివాహ సంబంధ శుభ సూచనలు కానీ, సంతాన యోగం కానీ, ఆరోగ్య లాభం కానీ తప్పకుండా పొందుకుంటారు. అటువంటి మహిమాన్వితమైనది ఈ యొక్క మార్గశిర మాసంలో వస్తున్నటువంటి స్కంద షష్ఠి. మనకి రేపు వచ్చేటువంటి బుధవారం, నవంబర్ నెలలో 26వ తేదీ బుధవారం రోజున ఈ స్కంద షష్ఠి జరగబోతోంది. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పూజ చేసుకోవాలి. ఆరోగ్యం బాగా సంబంధించిన విషయాల గురించి, ఆరోగ్య విషయం గురించి స్వామివారిని కందులతో పూజించండి. కందులు అంటే కందిపప్పు, కందులతో స్వామివారిని పూజించడం. అలాగే ఎర్రని పువ్వులతో పూజించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య లాభానికి. శత్రుబాధ ఉన్నవాళ్ళు, నరదృష్టి బాగా ఉన్నవాళ్ళు వేల్ పూజ చేయాలి. ఏమో స్వామి వేల్ పూజ అంటే ఏమిటంటే, ఒక మంచి గంధపు చెక్కతో స్వామివారి త్రిశూలం, బళ్ళెం ఉంటుంది స్వామివారికి శూలం, ఆ స్వామివారి ఆయుధం పేరు వేలు. వేల్ 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 మురుగా, వట్టి వేల్ మురుగా అంటూ ఉంటారు. అంటే మన వెనుక స్వామివారు ఉన్నారు, ముందుకి పదండి, విజయం మనదే అన్నటువంటి నామది. వేల్ వేల్ మురుగా, వట్టి వేల్ మురుగా అని. సో కాబట్టి ఆ మురుగన్ని మనం తలుచుకుంటూ వెళితే తప్పకుండా మనకి అద్భుత విజయం ప్రాప్తిస్తుంది. అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి మంచి గంధపు చెక్కతో ఈ యొక్క శూలము తయారు చేసి, దానికి పసుపు గంధముతో దానికి మధ్య పట్టి చేసి, విభూతి రాసి బొట్టు పెట్టి దాన్ని స్వామివారికి పుష్పాలలో ఉంచి సమర్పణ చేస్తే అది వేల్ పూజ. లేదు మనము శూలానికి కూడా పూజ చేయడమే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడమే. ఆయన ఆయుధాన్ని పూజిస్తే ఆయన పూజించినట్టు, ఆయన సేనానాయకుడు ఆయనే. కాబట్టి అలా వేల్ పూజలు చేయవచ్చును స్వామివారికి. అలా పూజ చేస్తే కూడా మనకి తప్పకుండా శుభకరమైనటువంటి శత్రునాశనము, అలాగే జన వశీకరణ శక్తి పొందుకునే అవకాశం ఉంటుంది.
ఇక రోగనాశనానికి మనము కందులతోనూ ఎర్ర పూలతోనూ పూజ చేయాలి. అయితే శత్రునాశనానికి అలాగే శత్రువుల వశీకరణానికి వేలు పూజ చేయాలి. అలాగే వివాహం కోసం కుజదోష నివారణ కోసము తప్పకుండా స్వామివారికి ఎర్రని వస్త్రంలో కందుల్ని నానబెట్టి మొలకలుగా చేసి వాటిని స్వామివారికి నివేదన చేసేటువంటి పూజ కూడా ఉంటుంది. మిరియాలతో స్వామివారికి అప్పడం అంటే మిరియాలతో చేసిన అప్పం కానివ్వండి, శనగపప్పు అప్పము ఆ స్వామివారికి నివేదన చేస్తే కుజదోషం పోతుంది. అలాగే చెరుకు రసంతో గనక ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఎవరైతే పూజిస్తున్నారో, ఎవరైతే అభిషేకం చేస్తున్నారో వారికి తప్పకుండా కుజదోష నివారణ కూడా కలుగుతుంది. అంటే ఆయా క్షేత్రాలు అక్కడ స్వామివారికి ఏ పూజలు ఉంటాయో ఆ పూజలు చేయించుకుంటే మంచిది. అలాగే మనకి ఈ పుత్ర సంతాన కొరకు, పుత్రికా సంతానం కొరకు తప్పకుండా ఏదన్నా ఈ 6 క్షేత్రాలు ఒక దగ్గర ఊయల కట్టండి. స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతి కొరకు ఒక ఊయల కట్టండి. శుభకరమైన సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. మానసికమైనటువంటి బాధలున్నాయి స్వామి, అనేక రకాల వ్యాపార నష్టాలు వస్తున్నాయన్న వారు తప్పకుండా ఇక్కడ స్వామివారి దగ్గర ఈ మన్యు సూక్త హోమం చేయించుకోండి. ఈ క్షేత్రాల దగ్గర మన్యు సూక్త హోమం అది చేసుకుంటే ఎస్తే మన్యో విదద్వజ్రసాయసహవోజ పుష్యతి విశ్వమానుచకు అన్నటువంటి వేద మంత్రాలతో స్వామివారికి హోమం చేస్తారు. ఆ హోమం చేసుకోవడం విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. కొంతమందికి మానసిక ఉద్వేగము, ఇంట్లో చికాకులు, తొందరపాటుతనము, ఇంట్లో ఎవరొకరు సరిగ్గా లేకపోవడం వారికి ఏదన్నా క్షేత్రంలో ముఖ్యంగా మీరు స్వామివారికి భస్మాభిషేకం చేయించండి. తప్పకుండా మీకు కుటుంబ సఖ్యత, ఆనంద యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఇలా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క రకమైనటువంటి స్వామివారికి పూజ చేయగలిగితే ఏ క్షేత్రంలో సరే ఇట్లా ఇదొక పూజ మీరు నిర్ణయించుకోండి. దర్శనాన్ని చేసుకోండి, ఒక్క దగ్గర వీలైనంత వరకు పూజ చేయించండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశం. అమ్మో స్వామి క్షేత్రాలకు వెళ్ళలేము, ఇప్పుడు సడన్గా చెప్పారు మీరు, ఇంతకుముందు చెప్పాలి కదా, ముందే చెప్పాలి కదా అన్నటువంటి డైలాగ్ చెప్పిన వాళ్ళకి ఇక్కడ ఈ శూలాన్ని తయారు చేసుకొని గంధపు చెక్కతో ఆ శూలానికి మీరు పూజ చేయండి. శూలం అంటూ తెలుసుగా, ఒక బల్లెంలాగా ఉంటుంది శూలం. ఆ శూలానికి పూజ చేయండి. అద్భుతమైనటువంటి ఆనంద యోగం పొందుకుంటారు. అక్కడ ఆ శూలానికే పూజ చేయండి. ఒక మంచి బేసిన్లో పెట్టుకొని, పూలలో పెట్టుకొని, కందులలో పెట్టి స్వామివారి త్రిశూలాన్ని, ఆ శూలాన్ని కుర్చి, త్రిశూలం కాదు శూలాన్ని కుర్చి దానికి సుబ్రహ్మణ్య స్వరూపం పూజ చేయండి. ధ్యాన శ్లోకాలు, అభిషేకాలు, అర్చనలు, ఇవన్నీ పుష్పార్చన, అష్టోత్తరము. తప్పకుండా మీకు ఆ యొక్క కుమారస్వామి, ఆ షణ్ముఖుడు కార్తికేయుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం ఖాయం. లేదా మనకి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అందరు సర్పాలకు పూజ చేయొద్దండి. సర్పాలకు వెళ్ళి సర్పం సుబ్రహ్మణ్య స్వరూపం కదా, సర్పాలు సుబ్రహ్మణ్య స్వరూపం, సర్పం ఆయన రూపం కాదు. గుర్తుపెట్టుకోండి, నాగులు ఆయన రూపంగా భావించి పూజిస్తారు అంతే. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఎక్కడుందో అక్కడక్కడ పూజ చేయండి. భాగ్యనగరంలో అయితే మనకి ఖచ్చితంగా స్కందగిరి, పద్మారావు నగర్లో, సికింద్రాబాద్ పద్మారావు నగర్లో మీకు స్కందగిరి ఉంది. అక్కడికి వెళ్ళి స్వామివారిని పూజించే ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. శత్రునాశనం, మిత్రలాభం, జనవశీకరణం, ఆరోగ్య లాభం, అలాగే ఎముకలు బొక్కల సంబంధించిన ఇబ్బందులు తొలగిపోవడం. అలా చేసిన వారికి ఈ ధనుర్వాతో బాధపడుతున్న వారు స్వామివారికి తేనెతో అభిషేకం చేయండి, పుట్ట తేనెతో అభిషేకం చేయండి. అద్భుతమైనటువంటి అభిషేకం తేనెని తెచ్చుకొని రోజు కాసింత ప్రసాదంగా తినండి. అద్భుతం. ఆ స్వామివారి యొక్క పూజ వల్ల మనకి అటువంటి యోగం బాగా కలుగుతుంది. ఇవన్నీ కూడా మనం తప్పకుండా చేయాలి. ముఖ్యంగా ఈ స్కంద షష్ఠి ఈ పూజ కొన్ని రాష్ట్రాల వారికి విశేషంగా చెప్పబడుతోంది. అంటే మనకి ముఖ్యంగా ఈ అష్టమంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల వారికి యొక్క ఎఫెక్టు అంటే ఈ బిజినెస్లో కొద్దిగా లేట్ అవ్వడం, అలాగే మనకి వివాహం లేట్ అవ్వడం, సంతానం లేట్ అవ్వడం, ఇలాంటి రాష్ట్రాల వాళ్ళు కొన్ని రాష్ట్రాల వారు ఉన్నారు. వాళ్ళకి ఈ సుబ్రహ్మణ్య స్వామి మనకి రేపు రాబోయేటువంటి 26/11/2025 బుధవారం రోజున వస్తున్నటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి మనకి చాలా స్కంద షష్ఠి అద్భుతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఇందులో సందేహం లేదు. నమ్మకం ప్రధానం, భక్తి చాలా ప్రధానమైనది. కాబట్టి ఇప్పుడు అందరు భగవంతుడు ఒక్కటే, కానీ ఎవరికి మనం ఆర్జీ పెట్టుకుంటే ఫలితం తొందరగా వస్తుందో ఆ భగవంతుడికి ఆర్జీ పెట్టుకోవాలి. అది తప్ప రేవంత్ రెడ్డికి వెళ్ళి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడుకి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వెళ్ళి అప్లికేషన్ ఇవ్వలేంగా. కాబట్టి ఆ కింద ఉన్నటువంటి స్థాయి దగ్గరగా ఉన్నటువంటి రాష్ట్రాల వారు, ఆ దగ్గర ఉన్నటువంటి కార్యదర్శుల వారు, వాళ్ళకి మనం అప్లికేషన్ పెట్టుకుంటే తప్పకుండా మాకు అనుకూలవంతమైన శుభయోగం ప్రాప్తించుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. అలాగే మరి ఆ రాశులు ఏమిటి అని తెలుసుకుంటే ముఖ్యంగా ముందు మనం అరుపదై వీడు అనుకున్నాం కదా. ఈ అరుపదై వీడు అనేటువంటి క్షేత్రాలు ఏమిటి అని తెలుసుకుంటే తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి మహాక్షేత్రం తిరుచెందూర్, అలాగే తిరుప్పరం కుండ్రం ఇది స్వామివారి క్షేత్రం, అలాగే ఫళని అదొక మహాక్షేత్రం, అలాగే స్వామిమలై అది మహాక్షేత్రం, తిరుత్తరణి అదొక మహాక్షేత్రం, పజ ముదిర్చోలై
పజముదిరి చోలై అనేటువంటి క్షేత్రం. ఈ 6 షణ్ముఖుని యొక్క విశేషమైనటువంటి క్షేత్రాలు, షట్క్షేత్రాలుగా చెప్పబడింది. కాబట్టి ఈ క్షేత్రాలందరూ కూడా దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చును అన్న విషయాన్ని గమనించండి. ఇక మేషరాశి వారికి కుజుడు అష్టమంలో ఎక్కువగా ఉన్నాడు. అలాగే మేషరాశి వారికి ఏకాదశి రాహు కూడా ఉన్నాడు. కాబట్టి వీరు తప్పకుండా వీరికి మేషరాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు ఈ యొక్క శుక్రుడు కలిసిన వల్ల కొంత సంతాన సంబంధ ఆలస్యము, భార్యాభర్తల ఒకళ్ళకి సంతాన సంబంధమైనటువంటి అనారోగ్యం ఉండే అవకాశం కనబడుతోంది. అంటే మగవాళ్ళకి వీర్య దాంట్లో కణాలు తక్కువగా ఉండడం, లేదా ఆడపిల్లకి అండోత్పత్తి తక్కువగా ఉండడం వల్ల సంతానం ఆలస్యం అనుకుంది. వీళ్ళు తప్పకుండా స్కందషష్ఠి పూజ చేసుకోండి. అది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్కందషష్ఠి రోజున తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగాన్ని కలిగిస్తుంది. మిథున రాశి వారికి ఈ మిథున కర్కాటక సింహ కన్యా తుల వృశ్చికం షష్టమ స్థానంలో కుజ శుక్రుడు రవి కూడా అక్కడ కలిసి ఉన్నాడు. దానివల్ల వీరికి సోదరులతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత ఏర్పడుతుంది. ఆస్తి పంపకాల్లో కొద్దిగా ఇబ్బంది, ఉద్యోగ ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. సో మిథున రాశి వారు కూడా తప్పకుండా ఈ పూజ చేసుకునే ప్రయత్నం చేయాలి. మిథున రాశి వారికి. ధనుసు రాశి వారికి 12వ స్థానంలో కుజుడితో కలిసినటువంటి 3 గ్రహాలు. ఇది కొంత మనకి అనారోగ్యాన్ని, ఆర్థిక నష్టాన్ని తీవ్రంగా కలిగిస్తుంది. ఆర్థిక నష్ట అనారోగ్యం కలిగిస్తుంది. ముఖ్యంగా భావోద్వేగాలను కలిగిస్తుంది. ముఖ్యంగా దాంట్లో సోదరుల మధ్య లేదా ఆస్తి పంపకాల గురించి గొడవలు కలిగిస్తుంది. ఉద్యోగంలో కూడా ఒత్తిడి కలిగించే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని కూడా గమనించుకొని ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా తప్పకుండా ఈ కార్తికేయుణ్ణి ఈ స్కందషష్ఠి రోజు పూజ చేయాలి. అలాగే కన్యా రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి ప్రభావం. తృతీయ స్థానంలో కుజుడు అనేవాడు లేనిపోని అనవసరమైనటువంటి చికాకులు కలిగిస్తాడు, అనవసర ప్రయాణాలు కలిగిస్తాడు, అయిన వారితోనే నష్టాన్ని కలిగిస్తుంటాడు, అలాగే అనారోగ్యాన్ని సూచిస్తుంటాడు. కాబట్టి ఈ రాశుల వారు కూడా కొద్దిగా జాగ్రత్తగా తప్పకుండా పూజ చేసుకోవాలి. అంటే తప్పనిసరిగా ఈ 4 రాశుల వాళ్ళు అంటే ఎవరెవరు? మేషం, మిథునం, ధనుస్సు, కన్యా రాశుల వారు. ఈ 4 రాశుల వారు తప్పకుండా పూజ చేసుకోవాలి. అలాగే వృషభ రాశి వారికిను తులారాశి వారికి కూడా కాస్త స్వామివారి పూజ చేసుకోవాలి. ఎందుకు? తులారాశి వారికి కుటుంబ స్థానంలో కుజ శుక్రుల కలయిక, వృషభ రాశి వారికి కూడా సప్తమంలో కుజుడు శుక్రుడు కలయిక కూడా కొంత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు క్రియేట్ చేస్తాడు. అంటే తక్కువగా. ఇంతకుముందు 4 రాశుల వారికి దాదాపుగా కొద్ది ఎక్కువ స్థాయిలో ఉంది, వీరికి తక్కువ స్థాయి ఉంది. మిగతా రాశుల వారికి ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆ యొక్క స్వామివారి కార్తికేయుడు స్కందుడు అష్టైశ్వర్యం కలిగిస్తాడు. ఈ రాశుల వారు ఈ పరమ పవిత్రమైనటువంటి స్కందషష్ఠి రోజున వేల్ పూజ కానీ, ఎర్రని పూలతో కానీ, కందులతో కానీ, మొలకెత్తిన కందులతో కానీ, గంధముతో కానీ, దివ్య చందనముతో కానీ, దీపాలతో కానీ, దీపాలు వెలిగించి కూడా స్వామివారు చూపించడం. 6 దీపాలు వెలిగించాలి. 6 దీపాలు, షణ్ముఖుడికి 6 దీపాలు అలా వెలిగించి స్వామివారు చూపించడం వల్ల కానీ, ఎవరికైనా ఎర్రని వస్త్రం దానం ఇవ్వడం వల్ల కానీ, కుంకుమ దానం ఇవ్వడం వల్ల కానీ, ఎర్ర చందనపు చెక్క దానం ఇవ్వడం వల్ల కానీ శుభమైనటువంటి యోగాలు పొందుకోవచ్చును. కాబట్టి ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని మనకు వచ్చే రోజున ఈ 2 రోజుల్లో స్కందషష్ఠి రోజున తప్పకుండా స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని, సమస్త ఐశ్వర్యాలు మీకు ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.